मिले सुर मेरा तुम्हारा तो सुन बनी हमारा। सुर की नदियाँ हर दिशा से बहते सागर में मिले, बादलों का रूप लेकर बरसे हल्के हल्के। मिले सुर मेरा तुम्हारा तो सुन बनी हमारा। मिले सुर मेरा तुम्हारा। चाय तरज चाय चाय तरज एक वजद ध्वनिया चाय तरज। तेरा सुर मिले मेरा सुर दे नाल, मिलके बने एक नवा सुर ताल। मिले सुर मेरा तुम्हारा तो सुर बने हमारा। मोहन जो सुर को भी दे सकला मिलता बहके सुर की दरिया बहके सागर में मिले, बादलों का बरसे இசைந்தால் நம் இருவரும் சுரையும் நமந்தாகும். திசை வேறு ஆனாலும் ஆதிசேர் ஆறுகள் முகலாய் மஜியாய் பொஜிவடு போயிசை நம் இசை. ನನ್ನ ದನಿಯೇ ನಿನ್ನ ದನಿಯ ಸೇರಿದಂತೆ ನಮ್ಮ ದನಿಯ నా స్వరము నిస్వరము మన స్వరము సంగమమై అవతరించే. నిందే స్వరము నింగలుడే స్వరము ఒట్టు చేయు స్వరము నమ్ముడే స్వరము. तोमार सूर मोडेर सूर सृष्टि को रूप ओई को सूर. तोमार सूर मोडेर सूर सृष्टि को रूप ओई को सूर. सृष्टि को होय तो ओई को तोमा मोरा सवर मिलन सृष्टि करके चल बुझ कर. నెక్స్ట్ వచ్చేసి రంజాన్ని కరుణ మరియు క్రమశిక్షణ యొక్క మాసం అని కూడా చెప్తాము. క్రమశిక్షణ అంటే ఈ డిసిప్లిన్, ఈ రంజాన్లో మేము 30 డేస్లో డిసిప్లిన్ నేర్చుకుంటాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి రంజాన్ని ఓర్పు మరియు క్రమశిక్షణ, ఓర్పు యొక్క మాసం అని కూడా చెప్తాము. ఓర్పు అంటే రంజాన్లో మేము ఏదైతే ఫాస్టింగ్ ఉంటామో దాంట్లో పేషెన్స్ మెయిన్ ఏంటంటే పేషెన్స్ మేము ప్రాక్టీస్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఆత్మశుద్ధి, ఆరోగ్యం. ఈ ఫాస్టింగ్ వల్ల మనకు చాలా ఆరోగ్య బెనిఫిట్స్ ఉన్నాయి. దాంతోపాటు మనకు ఆత్మశుద్ధి కూడా కలుగుతుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మంచి అలవాట్లు నిర్మాణం. ఈ గుడ్ హ్యాబిట్స్ బిల్డింగ్, ఈ ప్రాక్టీస్ గుడ్ హ్యాబిట్ బిల్డింగ్ అన్నమాట. చెడు అలవాట్ల నుంచి వదిలి మంచి అలవాట్లు పెంపొందిస్తాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి రంజాన్ని తక్వా యొక్క మాసం కూడా చెప్తాము. తక్వా అంటే దైవ భీతి. రంజాన్లో యాజ్ యూ ఆల్ నో సౌమ్ అంటే ఇట్ ఈస్ ఏ అరబిక్ వర్డ్ ఆఫ్ ఫాస్టింగ్. నెక్స్ట్ ఫాస్టింగ్లో మేజర్ ప్రాక్టీస్ ఏంటంటే మార్నింగ్ ఫ్రమ్ సన్ రైజ్ టు సన్సెట్ యూ విల్ బీ అబ్స్టైనింగ్ ఫ్రమ్ ఫుడ్, యూ విల్ బీ స్టాపింగ్ ఫ్రమ్ ఫుడ్. That is that we practice because
విత్ సిన్సియర్ ఇంటెన్షన్ ఆఫ్ వర్షిప్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఫుడ్తోని ఆగకుండా, అంటే ఓన్లీ ఫుడ్ ఓన్లీ ఫుడ్డే వద్ది ఉండకుండా దాంతోపాటు మనం ఏదైతే చెడు మాటలు మాట్లాడతామో దాన్ని కూడా అక్కడి నుంచి కూడా ఆగిపోతాం అన్నమాట. In song, we stop beyond physical hunger. Beyond physical hunger, the fast is incomplete without restraining the tongue from lying and heart from anger. Next, breaking fast. At sunset, we break the fast. Next, from song, we have from song means from fasting. ఏదైతే మనం ఫాస్టింగ్ చేస్తామో ఈ ఫాస్టింగ్ వల్ల మనకు సాలిడారిటీ ఇంకా గ్రాటిట్యూడ్ ఈ యొక్క భావన మనకు కలుగుతుంది. సాలిడారిటీ అంటే పేదవారి ఆకలి గురించి ఈ భావన మనకు తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి గ్రాటిట్యూడ్ అంటే మనకు ఏదైతే దేవుడు మనకు బ్లెస్సింగ్స్ ఇచ్చాడు, డైలీ రొటీన్లో మనం ప్రాక్టీస్ అంటే మనం ఆకలి ఉంటే మనం తింటాము, నీరు తాగుతాము, ఇవన్నీ బ్లెస్సింగ్స్ని మనం దేవుణ్ణి కృతజ్ఞత పలుకుతాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి 30 days. ఇట్ ఈస్ ఏ 30 days ట్రైనింగ్ అని చెప్తాము. ఇట్ ఈస్ 30 days మంత్ ట్రైనింగ్ టు బిల్డ్ గుడ్ హ్యాబిట్స్ అండ్ జనరాసిటీ అండ్ సెల్ఫ్ కంట్రోల్. ఫర్ ఇన్ ఏ ఇయర్ వీ ప్రాక్టీస్ దిస్. నెక్స్ట్ తక్కువ ఈ ఫాస్టింగ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే తక్కువ అన్నమాట. వాట్ ఈస్ తక్కువ అంటే దేవుడు గమనిస్తున్నాడు, దేవుడు మనల్ని చూస్తున్నాడు. ఈ యొక్క భావన ఏదైతే ఉంది, ఈ యొక్క భావన మనం మన డైలీ లైఫ్లో ఏ చిన్న పని చేసినా, పెద్ద అంటే స్మాల్ టు స్మాల్ ఆర్ బిగ్ టు బిగ్ ఏ వర్క్ చేసినా మనం ఈ భావంతో చేస్తామన్నమాట. ఈ భావం మన దాంట్లో వచ్చేస్తే వ్యక్తిగత మనకు అంటే ఇండివిజువల్ గ్రోత్ ఏమైతే ఉంటుందంటే ఆత్మ నిగ్రహం మరియు క్రమశిక్షణ. ఏ పని చేసినా మనం డిసిప్లిన్లో చేస్తాం, ఎందుకంటే దేవుడు మనకు చూస్తున్నాడు. నెక్స్ట్ వచ్చేసి ఇంటిగ్రిటీ అంటే మన దాంట్లో ఇంటిగ్రిటీ ఉంటుంది. మన ఇండివిజువల్ లైఫ్ అండ్ సోషల్ లైఫ్ విల్ బీ ఇన్ ఈక్వల్ బేస్. నెక్స్ట్ వచ్చేసి వ్యక్తిగత జవాబుదారీ అంటే మనం దేవునికి జవాబుదారీగా ఉంటాం అన్నమాట. ఏ పని చేసినా మనం దేవునికి జవాబుదారీగా ఉంటాం. నెక్స్ట్ వచ్చేసి ఈ 3 లెవెల్స్ చూపించాము దీంట్లో. 3 లెవెల్స్ ఏంటంటే వ్యక్తిలో ఏమొస్తాయంటే నైతిక స్థిర మరియు అంతర్గత శాంతి వస్తుంది ఈ తక్కువ వల్ల. నెక్స్ట్ సమాజంలో అవినీతి రహిత మరియు సురక్షిత వాతావరణం ఏర్పడుతుంది. దీనివల్ల ప్రపంచంలో దేశంలో న్యాయం, మానవ గౌరవం మరియు కరుణ ఈ యొక్క భావాలు మనకు దేశంలో ప్రపంచంలో ఏర్పడుతున్నాయి. ఇది వచ్చేసి సౌమ్ ఇంకా తక్కువ గురించి చెప్పాను. నెక్స్ట్ వచ్చేసి ఖురాన్. Quran is the holy book of Islam and believed by the Muslims that the literal word God. Quran has some origin and essence and some subjects and significance. The recitation is one of the origin and essence. The recitation, the word Arabic, the Arabic word Quran. It is a root word of Qura, Q-R-A, It means to read, and it is a direct speech of God because the Quran, it is not authored by any human. It is a direct speech of God. And the message of the Quran, which the Quran gives, the universal message, that is the guidance for all mankind, and it is not limited to any specific race or tribe. There are some multi-dimensional natures and titles and rules of the Quran. There are some of these are Al-Furqan. It means truth or falsehood. And An-Nur, it means the light. And Al-Huda, it means the guidance. These are some multi-dimensional nature and the rules titles of the Quran. And there are some significance and subjects in these some of the core themes and existence. The nature of God, purpose of life, moral ethics, and accountability in afterlife. And in this, the nature of God, it shows. So the Quran shows how is the nature of the God, and the purpose of life. It shows our life purpose. What is our purpose in our life? And the moral ethics, it shows how we have to live our life. According to the moral ethics, it shows, and the accountability after life. And in the Quran, there are some stories of prophets, like it includes Adam, Musa, Ibrahim, and Jesus. These are some prophets. The stories of the prophets are also given in the Quran. And the framework of justice. It establishes the guidelines of economic fairness and care in the whole humanity. The Quran has some universal guides of humanity. There are purpose before rules. It defines the deliberate acknowledgement and worshipness of the Creator.
who has created us, it defines who is the creator and what is the purpose why we have came to the world. And it shows the direct connection to the divine. It means that it shows us the direct connection to the government and the universal ethics and standards. It shows us some direct universal ethics and standards, how we have to live our life, and we have to such truthfulness, justice we have to put in our life. And there are some the source of inner peace. It shows how we have to be from inside. It shows how we have to be, our hearts will be. It has by the Quran, by reading the Quran and all these things, we will release our anxiety and all these things. Equality and dignity. It shows all are equal. The Quran has they have verses in the Quran. Oh mankind, we create you from a single soul. It means all the human beings who are in the world. They are created by a single soul. The Quran says, and justice beyond this life. Accountability is the core theme, ensuring that every day matters and the true justice not limited to this world. After that also we have accountability by the God. To read. And it has different names also. It has Quran ante Al-Furqan ani kuda cheptamu. Al-Furqan ante it is a criterion. It shows what is correct and what is right, what is correct and what is wrong. Sorry. And it also known as Al-Huda. Al-Huda means the guidance. It is a guidance for all humanity. And Al-Nur. Al-Nur means it is a light. It is a light for darkness. Next coming to the concept of zakat. Zakat, purification and growth of wealth, we can say. And zakat దేని మీద మనకు క్వాలిఫైయింగ్ అసెట్స్ ఉన్నాయి zakat కి అంటే మన దగ్గర ఉన్న క్యాష్, గోల్డ్, బిజినెస్ గూడ్స్, అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ అండ్ లైవ్లీ స్టాక్, ఇవి అన్నిటి మీద మనకు 2.5% యాన్యువల్ ఇన్కమ్, యాన్యువల్ సేవింగ్ ఏదైతే ఉన్నాయి దాని మీద మనం 2.5% జకాత్ తీస్తామన్నమాట. ఆ జకాత్ తీసి ఎవ్రీ ఇయర్ రంజాన్లో మేము ఇస్తామన్నమాట. ముస్లిమ్స్ ఇస్తారన్నమాట. ఎవరికి ఇస్తారంటే 8 కేటగిరీస్ చూపించారు ఇక్కడ. 8 కేటగిరీస్ ఎవరైతే ఉన్నారంటే పేదవాళ్ళు, అవసరంలో ఉన్నవాళ్ళు, తర్వాత అప్పులో ఉన్నవారు, ప్రయాణికులు, వీళ్ళు ఉన్నారు. వీళ్ళకు మేము జకాత్ ఇస్తామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి దీనివల్ల మనకు సోషల్ అండ్ ఎకనామికల్ బ్యాలెన్స్ క్రియేట్ అవుతుంది. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ చూపించామన్నమాట. జకాత్ గ్లోబల్ ఇంజన్ ఫర్ ఎథికల్ ఎకనామిక్స్ అని. హౌ ఇట్ ఈస్ ఎ గ్లోబల్ ఇంజన్ ఫర్ ఎథికల్ ఎకనామిక్స్ అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక మనిషి 2.5% యాన్యువల్ సేవింగ్ నుంచి తీసి ఇచ్చినప్పుడు అట్లా మొత్తం వరల్డ్లో 1.9 బిలియన్ పీపుల్ they are practicing this concept of zakat and they are giving this amount to these people, and hundreds of billions of money ఏంటంటే సర్క్యులేట్ అవుతూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి దీనివల్ల బెనిఫిట్స్ ఏమున్నాయంటే గివర్కి బెనిఫిట్స్ ఏంటంటే వాళ్ళ అమౌంట్ ప్యూరిఫై అవుతుంది. ఇంకొకటి రిసీవర్కి బెనిఫిట్ ఏంటంటే వాళ్ళు అమౌంట్ వస్తే వాళ్ళ బేసిక్ నీడ్స్ వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకుంటారు, వాళ్ళకు ఒక డిగ్నిటీ వస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ ప్రకారంగా చూసుకుంటే మనకు వరల్డ్లో ఎకనామికల్ బ్యాలెన్స్ క్రియేట్ అవుతుంది. దీస్ ఆర్ సంథింగ్ సోషల్ అండ్ ఎకనామికల్ ఇంపాక్ట్ ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ విల్ బీ ఇన్ ఎ బెటర్ మేనర్. అండ్ దీనివల్ల ఏంటంటే పేదవాడు కాకుండా పేదవాడు కూడా హయ్యర్ క్లాస్లో వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి టార్గెటెడ్ పవర్టీ రిలీఫ్. దీంట్లో కొందరు ఏం చేస్తారంటే జకాత్ కలెక్ట్ చేసి టార్గెటెడ్ ఎవరైతే పూర్ పీపుల్ ఉంటారో వాళ్ళకి హెల్ప్ కూడా చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి బిల్డింగ్ సోషల్ కోహెషన్ అంటే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కలిసి ఒక స్కేల్లో వస్తారన్నమాట దీనివల్ల. నెక్స్ట్ వచ్చేసి ఈద్ ఉల్ ఫితర్ ఉంది, మా బ్రదర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. Celebration. So on this day what we do actually is we actually celebrate the 30-day program what we have in Ramadan. So we actually try to celebrate the spiritual significance. Like we try to control ourselves, we try to abstain from all the good things, like from eating and all those things and all other things also.
And mostly we have one more important thing is if we have some kind of grudges inside our heart, so we try to remove those grudges from our heart, and we try to forgive our fellow beings, and we try to unite all the fellow beings, okay, on that day. And we also have an important another concept like zakat al-fitr, which is very compulsory. So we have to remove this. I mean, we have to give zakat al-fitr on that day, which is very mandatory for all the Muslim beings. And as you know, the traditions and festivities we actually try to practice, like Salat al-Eid in congregational prayer. It's a congregational prayer along with a large group. And on that day we have like general celebrations like very good ఎక్కువ ఎఫర్ట్ చేయబడింది. ఇది లాస్ట్ బ్యాచ్ అయిపోయింది. దయచేసి మీ సెలవులు తీసుకొచ్చి ఎక్కువగా చదివితే రంజాన్ యొక్క ఇంపార్టెన్స్ తెలుగులో తెలుస్తున్నారు మన సోదరులు. పేరుతో ప్రారంభిస్తున్నాను. సృష్టికర్త ఓ శాంతిదాత, సర్వలోకాల మనుచేగుగాక. సృష్టికర్త ఓ శాంతిదాత, సర్వలోకాల అల్లా. సృష్టికర్త ఓ శాంతిదాత, సర్వలోకాల మనుచేగుగాక. మా దేహాలు రూపాలు నీవే, మాన ప్రాణాలు సంపదలు నీవే, మా శక్తి సామర్థ్యాలు నీవే. మరణం నీ ప్రమోదం కొరకే, మరణం నీ ప్రమోదం కొరకే జీవనం. ముస్లిం సోదరులు ఉపవాసం ఉంటారు. ఉపవాసం ఉన్నటువంటి వ్యక్తి యొక్క దువా రద్దు చేయబడదు. రంజాన్ మాసంలో ఉపవాసం రోజా ఉండే వ్యక్తి దువాకు అల్లా వద్ద ఎంతో ప్రాముఖ్యత ఉంది. దయచేసి మీ అందరినీ కోరుకునేది ఏంటంటే, మీరందరూ కొద్దిగా సైలెంట్గా మీ మొబైల్స్ని కూడా పక్కన పెట్టి, ఈ తెలుగులో మేము తెలుగులో క్లుప్తంగా ఒక దువాని యూనిటీ అండ్ డైవర్సిటీ అనే నినాదంతో దువా మీ ముందు ఉంచబోతున్నాం. మీకు అందరికీ తెలుసు, ముస్లింలు అయితే దువా చేసినప్పుడు ఆమీన్ అంటారు. ఆమీన్ యొక్క అర్థం ఏంటి అంటే, ఆ దేవుడు, ఆ అల్లా మన యొక్క ప్రార్థన స్వీకరించుగాక అని అర్థం. అదేవిధంగా మనం సంస్కృతంలో కానీ తెలుగులో చెప్పాలనుకున్న వాళ్ళు కూడా, మన హిందూ సోదరులు క్రైస్తవ సోదరులు ఎవరైనా ఉంటే వాళ్ళు ఆమీన్ అంటే ఆమీనం పలకండి, లేదంటే తదాస్తు అని కూడా పలకచ్చు. తదాస్తు అంటే సంస్కృత పదం, అవును అలాగే జరుగుగాక అని అర్థం వస్తుంది. సో మీరు తదాస్తు అనండి, లేదంటే ఆమీన్ అనండి. ఇది దువా ఏదంటే ఉందో తెలుగులో మనం మీ ముందు ఉంచుతాను. దయచేసి ఈ సకల లోకాల పరిపోషక, సకల లోకాల పరిపోషక, ఓ దేవా, ఓ స్వామి, మా మనసులో మీరు వేరు మేము వేరు, మా మతం గొప్పది మీ మతం గొప్పది, మా మతం పెద్దది మీ మతం చిన్నది, మా దేవుడు గొప్ప మీ దేవుడు గొప్ప అనే ప్రేరేపిత ఆరోపణలు ఇష్టమేసి ఉన్నాయి. వాటన్నిటినీ దూరం చేసి ఒకరి కోసం ఒకరు వెతికేలా మమ్మల్ని ఆశీర్వదించు దేవా. కులాలు, మతాలు, ఇలా ఇతర పేర్లతో సర్వత్ర జనం అలజడికి గురై ఉన్నారు. భారతదేశపు ఈ సంక్లిష్ట పరిస్థితిని దూరం చేసి సనాతన వసుదేవ కుటుంబం స్ఫూర్తిని మా మనసులో నింపుదేవా. ఐక్యత సందేశం వచ్చేలా మా భారతదేశాన్ని తీర్చిదిద్దు. మనమంతా ఒక్కటే,
ఆలోచించు దేవా. ఓ సినిమాతోనో ఓ నినాదంతోనో ఒక విషపూరిత ఉపన్యాసంతోనో వందల ఏళ్లుగా కలిసిమెలిసి ఉన్నటువంటి బ్రతుకున్నటువంటి మా భారతీయ మధ్య విషాన్ని నింపి శత్రుత్వాన్ని, పగని, ప్రతీకారాన్ని, విద్వేషాలను రగిలించాలని కొందరు దుష్టులు చేస్తున్నటువంటి నికృష్ట ప్రయత్నాలను ప్రపంచాలని దూరం చేసి ఆ బంధాలన్నింటినీ మళ్ళీ కలుపు స్వామి. అందుకు అవసరమైతే ముందడుగు వేసేలా మమ్మల్ని ఆశీర్వదించు. ఎందుకంటే మనుషుల మనసుని మార్చే సర్వసత్తాక ప్రభు నువ్వే కాబట్టి. ముక్తి మోక్షాన్ని ప్రసాదించే పరమేశ్వర, అనాథలు అభాగ్యులకు సహాయం చేసే చేతుల్ని మాకు ఇవ్వు. సొంత లాభం కొంత మానుకుని తోటి వారికి సహాయం పడే బుద్ధిని మాకు ప్రసాదించు. మమ్మల్ని అందరినీ సద్గుణ సంపన్నులుగా తీర్చిదిద్ది నీ పట్ల భయభక్తులతో, జవాబుదారీ భావనతో సంతోషాన్ని గైకుని జీవితాలు గడిపేలా మమ్మల్ని దీవించు. చివరన నీ సంతోషాన్ని గైకుని నీవు ప్రసాదించే ముక్తి మోక్షాన్ని పొందేలా మమ్మల్ని ఆశీర్వదించు ప్రభు. الله لمن حمده الله الله أكبر الله أكبر الله أكبر السلام عليكم ورحمة الله السلام عليكم ورحمة الله వాలంటీర్స్ తో రిక్వెస్ట్ బయట ఉన్న వారిని తొందరగా లోపలికి పంపించేసేయండి. 3 minutes లో మన ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. 3 minutes. 4 team members కొన్ని లోపలికి రావాలని మనవేండి. డాక్టర్ విక్రీష్ గారు తొందరగా వెళ్ళిపోవాలంట. వాళ్ళు నిషాద్ గారు ఎక్కడ ఉన్నారు? మైక్ ఉందా మీ దగ్గర? ఒక్కరు అందరి లోపల పంపించేసేయండి. నిషాద్ గారు ఆనందరాజు గారు ప్రెసిడెంట్ గారు السلام عليكم ورحمة الله. الرجيم بسم
بسم الله الرحمن الرحيم. وقضى ربك ألا تعبدوا إلا إياه وبالوالدين إحسانا إما يبلغن عندك الكبر أحدهما أو كلاهما فلا تقل لهما أف ولا تنهرهما وقل لهما قولا كريما واخفض لهما جناح الذل من الرحمة وقل رب ارحمهما كما ربياني صغيرا. ربكم أعلم بما في نفوسكم إن تكونوا صالحين فإنه كان للأوابين غفورا. وآت ذي القربى حقه والمسكين وابن السبيل ولا تبذر تبذيرا إن المبذرين كانوا إخوان الشياطين وكان الشيطان لربه كفورا. وإما تعرضن عنهم مبتغاء رحمة من ربك ترجوها فقل لهم قولا ميسورا. ولا تجعل يدك مغلولة إلى عنقك ولا تبسطها كل البسط فتقعد ملوما محسورا. إن ربك يبسط الرزق لمن يشاء ويقدر إنه كان بعباده خبيرا بصيرا. جزاك الله. Thank you.